తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీద చర్చ నడుస్తోంది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మేనేజరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా పూర్వీకులు ప్రసాదించిన చెరువులు, కుంటల పరిరక్షణకు తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూనుకోవటం అభినందించదగ్గ పరిణామం. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయటం, దానికి ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ను చైర్మన్గా నియమించడమే ఓ విప్లవాత్మకం. అక్రమ నిర్మాణాలను అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా అసలు వెనక్కు తగ్గేదే లేదు. సన్నిహితులైనా బంధువులైనా డోంట్ కేర్. పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతాయి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు చాలు ఆయన ఎంత క్లియర్గా ఉన్నారు. అంతేకాదు ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. చెరువులు, కుంటల పరిరక్షణకు దిగిన హైడ్రాకు ప్రజల మద్దతు సంపూర్ణంగా లభిస్తోంది. హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూడా ఓ పాఠమే. 2014 నుంచి నోటీసులు ఇచ్చినా అక్రమంగా కట్టారని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసిన నాగార్జున పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కన్వెన్షన్ నిర్మాణం విషయంలోనూ చాలా ఏళ్లుగానే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జీవో నెంబర్ 658కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన 225 విల్లాలపై సీరియస్ అయ్యారు. G+1 నిర్మాణానికి అనుమతులు తీసుకొని G+2 నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే దుండిగల్లోని MLRIT కాలేజ్ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. చిన్న దామెర చెరువు, FTL బఫర్ జోన్ పరిధిలో కాలేజీలు నిర్మించారంటూ అధికారులు నోటీసులు అందించారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. 7 రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 489, 485, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్స్, షెడ్, వెహికల్ పార్కింగ్ తో పాటు కాలేజీ రోడ్డు వేసినట్టు గుర్తించారు అధికారులు. దీంతో కాలేజీలను కూల్చివేస్తారా అన్న చర్చ జోరందుకుంది. అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవన్నీ చెరువుల్ని కబ్జా చేసి కట్టినవే అన్న వివాదాలు ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌస్లను కూలగొట్టాలని ప్రజలు ఈ లోపాయికారి ఒప్పందమా అన్న ప్రచారము జరిగే ప్రమాదం ఉంది. సిపిఐ నారాయణ చెప్తున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.